గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సార్, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి చూస్తే 2 సార్లు ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి ఆప్ ఈసారి మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది అనేది డిప్యూటీ సీఎం ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పినటువంటి బీజేపీ వచ్చింది ఆల్మోస్ట్ 21 years తర్వాత అనుకున్నది. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? మొట్టమొదటి మనకి ఎన్నికల్లో గెలవగానే చాలా అద్భుతం జరిగిందనో, ఓడగానే చాలా దారుణం జరిగిందనో మనకు అది నుంచి బయటపడాలి. 10 ఏళ్ళు పరిపాలన చేశాక ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటుంది. మూడోసారి పరిపాలన రావడం చాలా కష్టం ప్రజాస్వామ్యంలో. మొన్న మోదీ ప్రభుత్వం మూడోసారి రావడం చిన్న విషయం కాదు. మోదీ గారు తొందరపడి 400 సీట్లు వస్తాయని ఎక్కువ మాట్లాడేసరికి గెలుపుని ఓటమిగా మార్చుకున్నాడు ఆయన. మూడోసారి గెలవడం చాలా గొప్ప విషయం. కాబట్టి అది పెద్ద ఇంత మాత్రం చేత ఆపు నాశనం అయిందంటే అంత కరెక్ట్ కాదు. రెండు పార్టీలకి మధ్య తేడా, ఓట్ల తేడా చాలా కొద్దిగా 2% ఉంది. మన ఎన్నికల వ్యవస్థలో కొన్ని సందర్భాలు 2-3% ఓట్లు కూడా సీట్ల ఫలితాలు చాలా పెద్ద ఎత్తున మారుస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున పెనుకంపనాలు సృష్టించినట్టుగా అనిపిస్తుంది. అలా లేదు, 2% ఓట్ల తేడా ఇది. కాబట్టి మనం తొందరపడి ఇవాళ మాట అంటే రేపొద్దున వెనక్కి రాసి వస్తుంది, మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత. అలా కాబట్టి కొంచెం ముందు చూపుతో వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. కాబట్టి ఆ పార్టీ పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. గెలిస్తే గొప్పవాళ్ళు కాదు, ఓడిపోతే దుర్మార్గులు కాదు. ఆపుని ఇంకో రకంగా అంచనా వేస్తే ఏమిటంటే, దేశానికి ఒక గొప్ప అవకాశం కోల్పోయాం. ఆప్లో వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది లోక్సత్తా కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ ఒక 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు లోక్సత్తాతో పనిచేసిన వారంతా ఆపులు సహకరించారు. నేను ఆపుకి మద్దతు ఇచ్చాను. మొదటి 2 ఎన్నికల్లో మద్దతు ఇచ్చాను. అలాగే ఢిల్లీ బాగా సంపన్నమైన నగరము, మేధోశక్తి చాలా ఎక్కువ ఉన్న నగరం. ఎందుకంటే ఉన్న వాటిలో కాస్త విద్యా సంస్థలు మంచిగా ఉన్నాయి. కాబట్టి చాలా తెలివిగల వాళ్ళు, వివిధ వృత్తుల్లో నైపుణ్యం పొందిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆదర్శ భావంతో రాజకీయాన్ని మార్చడానికి మార్గం ఉద్దేశంతో కలిసి వచ్చారు. పొలిటికల్గా బాగా టాలెంటెడ్ పీపుల్. చాలా చోట్ల దొరకరు. మీకు ఏదో చేయాలని కోరుకుండొచ్చు, కానీ టాలెంట్ కావాలి, దొరికారు. దానివల్ల గెలుస్తారని నేను పెద్దగా ఇప్పుడు ఆశించాలి. 1-2 చోట్ల గెలవటం వేరు. ఢిల్లీలో, పంజాబ్లో అదే చాలా గొప్ప. నా దృష్టిలో వాళ్ళు సాధించిన విజయాలు చాలా గొప్పవి, రాజకీయ విజయాలు, ఎన్నికల విజయాలు. ఢిల్లీలోని, పంజాబ్లో గెలవడం ఆషామాషి కాదు. మన ఎన్నికల వ్యవస్థలో ఒక కొత్త పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు మొన్న వచ్చినాయి ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏం జరుగుతుంది, బీజేపీ ఒంటరిగా ఏం చేయగలుగుతుంది, కేరళలో బీజేపీ ఏం జరుగుతుంది, తమిళనాడు ఏం చేయగలుగుతుంది. మన ఎన్నికల వ్యవస్థలో బాగా పాతుకుపోయిన పార్టీలు, డబ్బు, మరి మంది బలము, నాయకత్వము, జనాకర్షణ ఉన్నప్పుడే చాలా కష్టమైనప్పుడు ఇది చిన్న విషయం కదా. రాజకీయంగా నా దృష్టిలో ఎన్నికల విషయంలో అసాధారణ విజయాలు సాధించారు. అది పెద్ద, నేను దాన్ని పక్కన పెట్టినాను. ఆప్ కనుక నిలకడగా కొన్ని మౌలికమైన ప్రజాస్వామ్య సూత్రాలకి కట్టుబడి ఉండి ఈ దేశ భవిష్యత్తుకి మార్గాన్ని నిరంతరం దాన్నే చూపెడుతూ, అంటే మన ఐడియాస్ని ప్రభావితం చేయటం, మన ఆలోచనను ప్రభావితం చేయటం, ఈ ప్రజాస్వామ్య లోపాలు ఏమిటి, బలాలు ఏమిటి, ఏ మార్పులు తీసుకొస్తే ప్రజాస్వామ్యం వికసిస్తుంది, దేశం బాగుపడుతుంది చెప్పన్న విషయం నిలకడగా దేశం మొత్తానికి చెప్పే అవకాశం వాళ్ళకి దొరికింది. దానికి బదులు ఎన్నికల్లో ఎలా, ఏ చిట్కాలతో గెలవాలి, ప్రత్యర్థిని ఏ రకంగా బండబూతులు తిట్టాలి, ప్రధానికి కయ్యమని ఎట్లా లేవాలి, ఆ విషయంలో ఆరితేరి మిగతా వాళ్ళతో సమానం అన్న భావాన్ని కలగజే. పెద్ద పార్టీ తేడా లేదు అని చెప్పాను, ఇంకో పార్టీలాగా మేము ప్రత్యామ్నాయం కాదు అని. నిజమైన ప్రత్యామ్నాయం ఎన్నికల్లో సీట్లు ఎన్ని వచ్చినాయని కాదు. ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఉదాహరణకి లోక్సత్తా ప్రతిరోజు చెప్తాను ఏ మార్పులు ఎందుకు కావాలో. నా భాషలో ఎప్పుడన్నా మీరు కోపాన్ని కానీ, కోపం అంటే ధర్మాగ్రహం ఉండొచ్చు తప్ప ద్వేషాన్ని కానీ, కసిని కానీ ఎప్పుడన్నా చూసారా మీరు? అబ్యూజివ్ టాక్ కావచ్చు, అగ్రెసివ్నెస్ కావచ్చు. సో ప్రతిదానికి బస్తీ మీద సవాలని చెప్పనే పద్ధతి కానీ, ఏదో రకం ఎన్నికలు గెలవడం కోసం చిట్కాలు కానీ, దీర్ఘకాలిక వ్యూహం లేకుండా వ్యవస్థను ఎట్లాగా
మనం బాగు చేయాలని చెప్పిన స్పష్టత లేకుండా చేయడం అనేది దేశానికి జరిగిన చాలా పెద్ద నష్టం. అది అవకాశాన్ని కోల్పోయాం. ప్రత్యక్షంగా జరిగిన నష్టం ఏంటంటే ఈ తాత్కాలికమైన సంక్షేమము తాయిలాలు ప్రజాస్వామ్య దేశంలో దేశంలో ఎప్పుడు దాని ఆకర్షణ ఉంటుంది. దాన్ని అసలు అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిపోయేది ఒక సిద్ధాంతంలాగా, అదే పరిపాలనలాగా మార్చింది ఆప్ అంటే భయపడి ఓట్లు కొల్లగొడితే మరింత నష్టపోతామని చెప్పిన భావంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆప్కి ఈవేళ బి టీం అయింది. పార్టీగా గొప్ప పార్టీ, గొప్ప చరిత్ర ఉన్న పార్టీ, కానీ ఇవాళ తోక శరీరాన్ని కదిలించింది. ఆప్ అనే చిన్న పార్టీ అంటే భయపడి ఆప్ తాయిలాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆప్ హామీలు ఒక్క పదం తేడా ఉందో చూడండి మీరు. అంటే దేశ రాజకీయాన్ని నెగటివ్గా మార్చింది ఆప్. తాత్కాలికమైనటువంటి సంక్షేమం ఇవ్వాలి కొంత, కానీ సమతూకాన్ని పాటించాలి, అది ఒక భాగం. కానీ నిజంగా దీర్ఘకాల అభివృద్ధి, ఆదాయాలు పెంచడము, అభివృద్ధిని సాధించడం, పెట్టుబడులు పెంచడం ప్రధాన అస్త్రంగా ఉండాలి. అసలు ఆ అవగాహన లేకుండా ఎన్నికల్లో గెలుపు తప్ప ఇంకోటి వద్దు అన్న భావంతో ఆప్ ఎప్పుడైతే చేసిందో దేశ రాజకీయాన్ని మరింత భ్రష్టు పట్టించింది ఆ కారణంగా. ఇక మూడోది, మనం రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉన్నాం. గెలుస్తారు, ఓడతారు. గెలిస్తే గొప్పవాడు కాదు, ఓడితే తక్కువవాడు కాదు, ఎన్నికల్లో పోటీ చేయనివాడు తక్కువవాడు కాదు. మనం చాలా పరుషమైన భాషని వాడి, ఉదాహరణకి ఎలక్షన్లకు ముందు ఎన్నికల సంఘం రేపొద్దున పదవి కోసం పిచ్చి పనులు చేస్తున్నాడు, వీడు అంతాను అర్జెంటుగా ఏదో పదవి ఇచ్చేస్తుంది ఏ ఆధారాలు లేకుండా. తర్వాత రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ రిగ్గింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు, హ్యాకింగ్ చేశారు, ఈవీఎంలో హ్యాకింగ్ అవుతుంది. లేకపోతే ప్రధానమంత్రినో మరొకరినో, ఆఫ్టర్ ఢిల్లీ ఒక నగరపాలిక సంస్థ, ఒక కేంద్ర ప్రతిపాదిత ప్రాంతం, ప్రధానమంత్రినో మరొకరినో చాలా పరుషమైన పద్యాలతో నిందించడం, నువ్వెంత అని చెప్పని. లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి హైరార్కీ ఉంటుంది, దాన్ని గౌరవించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ మరొకరు, వాళ్ళు తప్పులున్నాయి, వీళ్ళు ఒకళ్ళు తప్పని అంటున్నా, కానీ సంప్రదాయాలు పాటించాలి. ఉదాహరణకి గతంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఢిల్లీలో 3 సార్లు షీలా దీక్షిత్ గారు చేశారు. ఆవిడ రాజకీయంగా గట్టిగా పోరాడింది, బీజేపీని ఓడించింది. అన్నాడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం ఢిల్లీలో. పరిపాలన బాగా చేసింది, వ్యక్తిగతంగా మంచి నాయకురాలు, ఎక్కడెక్కడ నోరు జారలేదు. అది ప్రజాస్వామ్యంలో చేయాల్సిన పని. ఈ బండబూతుల రాజకీయము, ఆడోపేడో తెలిచే రాజకీయము, నలుపు తెలుపు రాజకీయము ఆప్ మరింత పెంచింది. కాబట్టి ఈ 3 రకాలుగా చూడాలి విశ్లేషణ. గెలుపు ఓటమి 10 ఏళ్ళు ఉండటమే గొప్ప విషయం, పెద్ద తేడాలు కూడా మళ్ళీ ఇంకోసారి కూడా వస్తారు వాళ్ళు, 2% తేడా ఉంది. కాబట్టి అది నేను దాని గురించి అసలు విశ్లేషించాను. కానీ ఈ దేశానికి గొప్ప అవకాశం ఆప్ ద్వారా ఒక మౌలికమైన రాజకీయం మలుపు తిరుగుతుంది అన్నటువంటి ఆశ కలిగింది చాలామందికి. ఢిల్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఢిల్లీకి దేశంలో అత్యున్నత తలసరి ఆదాయం అన్నది, ఎక్కువగా మధ్యతరగతి ఓటర్లు ఉన్నారు. లోక్సత్తాకి హైదరాబాద్లో కొంతమంది ఓటు లభించింది, కానీ 10%, మిగతా చోట్ల 1%. ఎందుకంటే మనకు ఉన్న ఎలక్టరేట్, మనకున్న రాజకీయాలు, గ్రామీణ ప్రాంతాల్లో బేదరికము పద్ధతులు వేరు. ఢిల్లీ అట్లా కాదు, గొప్ప అవకాశం లభించింది. దాన్ని కనుక ఆచరణలో సిద్ధాంతాన్ని స్పష్టంగా అవగాహన చేసుకుని, దేశం భవిష్యత్తును అర్థం చేసుకుని దాన్ని ప్రజలు చూపెట్టడంలో కనుక సరైన పాత్ర తీసుకుంటే ఎన్నికల్లో గడిపోవడానికి సంబంధం లేకుండా ఆప్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడానికి ఒక కీలకమైనటువంటి పాత్రధార ఉండేది. ఆ అవకాశం కోల్పోవడం చాలా దురదృష్టకరం. సార్, మీరు లోక్సత్తా పార్టీ ముందు నుంచి కూడా ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైన మౌలిక వసతుల కల్పన గురించి చెప్తూ వస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనది విద్య, వైద్యం. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ సర్కార్ కేజ్రీవాల్ తీసుకొచ్చినటువంటి మొహల్లా క్లినిక్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కావాల్సినటువంటి బిజిలీ కావచ్చు, అన్నీ ఇచ్చాము, అయినప్పటికీ మేము ఓడిపోయాము అనే వాదన. ఆ కేజ్రీవాల్ సర్కార్ ఏదైతే చేశారో దాన్ని ప్రామాణికంగా తీసుకొని చాలా రాష్ట్రాలు కూడా అక్కడికి విజిట్కి వెళ్ళాయి, వాటిని మేము అనుసరిస్తామని చెప్తూ వచ్చారు. విద్యా ఆరోగ్యం మీద దృష్టి పెట్టినమాట వాస్తవం. నేను దాన్ని పబ్లిక్గా ఎన్నోసార్లు బహిరంగ మెచ్చుకున్నాను, నేను వెళ్ళి చూసి వచ్చాను. కనీసం దాని మీద కనీసం మాటల్లో అయినా చర్చలో అది కీలక అంశంగా పెట్టారు. కానీ మౌలిక మార్పుల కోసం కృషి చేయలేదు. ఈ 2 తేడా ఉంది. మంచి బిల్డింగ్లు కట్టి స్విమ్మింగ్ పూల్ కడితే అది విద్య ఇచ్చినట్టు కాదు.
అలాగే డెఫినెట్గా నేను బస్తీ దవాఖానాల్ని మొహల్లా క్లినిక్ని బాగా పబ్లిక్గా బహిరంగ ప్రేస్ చేశాను. కానీ మోడల్ మరింత మంచిగా చేయొచ్చు. వివరాలకు వెళ్ళే సమయం లేదు ఇప్పుడు. కాంపిటీషన్ అండ్ చాయిస్ బేస్డ్గా అది గవర్నమెంట్, కానీ అయినా మంచిదే. సత్యేంద్ర జైన్ అని చెప్పిన మంత్రి, ఆరోగ్య మంత్రి బాగా చేశారు. కానీ మౌలికమైన మార్పు కోసం మార్గాలు పెట్టలేకపోయినారు. అంటే కొద్దిగా చేసి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుని అయిపోయిందని చెప్పిన తీరు బాగా వచ్చేసింది. విద్య ఆరోగ్యం అలా కొద్దిగా బిల్డింగులు కట్టేస్తే దేశం అంతా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం బిల్డింగుల కోసం అని చెప్పాను. అది విద్య వచ్చినట్టు కాదు. ఢిల్లీ కాబట్టి కొంత అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళకి సిలబస్ జాతీయ స్థాయి సిలబస్ని తీసుకుంటారు. ఢిల్లీకి వేరే, నాకు తెలిసిన వేరే సిలబస్ లేదు. ఆ సిబిఎస్ఈ వగేరా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టడం మంచిదే. కానీ మౌలికమైన మార్పుకి, దానికి కావాల్సిన చర్చకి వాళ్ళేమీ తెర తీయలేదు. విద్యా ఆరోగ్యంలో మన దేశంలో మౌలికమైన సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, అది ఢిల్లీ నగరానికి ఒక రకమైన రీతి ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో మరో రీతి ఉంటుంది, ట్రైబల్ ప్రాంతాల్లో మరో రీతి ఉంటుంది. ఆ లోతు లేదు. కానీ కనీసం దాని మీద దృష్టి పెట్టారు, సంతోషం. మిగతావి ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్ ఇవన్నీ కూడా పాజిటివ్ కాదు, నెగటివ్. మీరు ఎప్పుడైతే నేను ఫ్రీగా ఇచ్చేస్తానన్నారో కాలక్రమేణా ఆ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం వసూలు చేసినప్పుడు కూడా పేదలకి తక్కువ రేటుకి ఇస్తున్నాం మనం, కానీ ఎంతో కొంత వసూలు చేస్తున్నాం. వస్తుంది అప్పుడు ఏమండి బిల్లు కడుతున్నాం, కరెంట్ ఎందుకు సరిగా ఉండలేదు, ఏమండి నీళ్ళకి బిల్లు కడుతున్నాం, నీళ్ళు ఎందుకు రావట్లేదు, క్వశ్చనింగ్ అనేది మొదలవుతుంది. మీకు యూజర్ ఫీజు రికవర్ చేయకపోయినట్టయితే ఢిల్లీ వేరు. ఢిల్లీ ఏంటంటే దేశంలో అత్యంత సంపన్నమైన నగరం కాబట్టి ప్రభుత్వానికి ఎప్పుడూ ఢిల్లీలో మిగులు ఉంటుంది, ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. హైదరాబాద్నే సపరేట్గా రాష్ట్రంగా చేశారనుకోండి, ఊహించండి మీరు, హైదరాబాద్ రాష్ట్రమైంది లేదా కేంద్ర ప్రభుత్వం, దాన్ని పరిపాలించడం నల్లేరు మీద నడక. మిగులంతా ఇక్కడ ఉంది, డబ్బన్నీ ఇక్కడ ఉన్నాయి, ఖర్చు తక్కువ, డబ్బులు ఎక్కువ, అన్నీ ఫ్రీగా ఇచ్చేయచ్చు. అది పరిపాలన ఎట్లా అవుతుంది? అది పరిపాలన ఎట్లా అవుతుంది? కాబట్టి అయినా అవి అందడం వల్ల బేదల ఓట్లు పడతాయి కాబట్టి వాళ్ళు ఇంత శాతం ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు అర్థమైనంత వరకు బేదల ఓట్లు అత్యధికంగా ఆప్ చేతుల్లోనే ఉన్నాయి. మధ్యతరగతి వర్గాలే దూరమైనారు. ఢిల్లీలో బేదలు ఉన్నారు గణనీయంగా, కానీ మధ్యతరగతి వర్గాలు ఇంకా ఎక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీ నెగ్గింది. కానీ తాత్కాలికంగా బేదల ఓట్ల కోసం పేదరికాన్ని తొలగించకుండా తాయిలాలతో దేశాన్ని మార్చలేరు. పంజాబ్ ఇది కోలుకోలేని పరిస్థితిలో ఉండదు. ఢిల్లీ ఆ ఇబ్బంది ఉండదు, మహానగరం కాబట్టి వనరులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి. అంచేత ఆ మోడల్ని కూడా విశ్లేషించడం చాలా లోతుగా విశ్లేషించాలి. ఒక ప్రాంతీయ పార్టీ, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా దాంతోపాటుగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి పోటీ అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇస్తారు. ప్రధాని క్యాండిడేట్గా కూడా ఆయన్ని ప్రేస్ చేశారు, ప్రచారంలో ఉన్నారు. కంబ్యాక్ అనేది ఎలా ఉండొచ్చు సార్? ప్రధాని క్యాండిడేట్గా లేకపోతే దేశాంత విస్తరించడం అనేది ఒట్టి మాట. మన ఎన్నికల వ్యవస్థలో ఇప్పటికి వాళ్ళు సాధించిందే మహాద్భుతం. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ, 2 రాష్ట్రాల్లో ఒక పార్టీ అంత విజయాన్ని సాధించడం అనేది గొప్ప విజయం. అంతకుమించి విస్తరించడం దాదాపు అసాధ్యం. మన ఎన్నికల వ్యవస్థ దాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు బీజేపీ 3వ పార్టీ కొనచోట ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ 3వ పార్టీ కొనచోట ఏం చేస్తున్నారు, అంతకంటే పెద్ద పార్టీలు ఇవన్నీ. మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి మనుగడ లేదు. కాబట్టి అది ఏనాడు మీ దాన్ని బట్టి మీరు అంచనా వేయకూడదు. కాబట్టి ప్రధానమంత్రి పదవి ఈ ఢిల్లీ చుట్టూ ఉంది కాబట్టి ప్రచారం అంతా అది తల పొరపాటు. అది మినహాయిస్తే ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళు ఉనికి కొనసాగుతుంది. పంజాబ్లో నేను చెప్పలేను, ఎందుకంటే పంజాబ్ మరీ అధ్వాన్నంగా ఉంది పరిపాలన. ఆర్థికంగా పూర్తిగా పతనం అవుతుంది. ఢిల్లీలో ఆర్థిక పతనం ఉండదు, ఢిల్లీకి ఉన్న నగర సంపద వల్ల. కాబట్టి ఢిల్లీలో ఖచ్చితంగా రాజకీయంలో ఆ పాత్ర ఉంటుంది. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఆ పాత్ర సాధ్యం కాదు. అది ఊరికే ఉదాహరణకి వారు కర్ణాటకలో పోటీ చేసినప్పుడు లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో 5వ వంతు వచ్చినాయి. చాలామంది అది గమనించాల. ఎక్కువ తక్కువ అని కాదు, అది సాధ్యం కాదు. అక్కడ జరగటమే గొప్ప అద్భుతం. అంతే అన్ని చోట్ల జరుగుతుందనుకోవడం చాలా పొరపాటు. కానీ ఢిల్లీలో నేను అనుకోవటం వారి ప్రభావం కొనసాగుతుంది. పంజాబ్లో ఇంకో కొంతకాలం పోతే కానీ కొనసాగుతుందో తెలియదు ప్రభావం. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం పతనం అంచనా ఉన్నది ఆప్ విధానాల వల్ల. అంతకుముందు కూడా దుష్పరిపాలన వల్ల రాష్ట్రాన్ని తగలబెట్టేశారు, గొప్ప రాష్ట్రాన్ని. కాబట్టి పంజాబ్ రాజకీయం ఎట్లా మళ్ళీ చెప్తుందో ఇప్పుడు అంచనా వేయడం కష్టం. ఢిల్లీలో మాత్రం ఆప్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. ఓటు దాదాపు సమానంగా వచ్చింది.
సో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అదే అవినీతి ఆరోపణలతో ఈసారి ప్రభుత్వాన్ని కోల్పోయింది అనేది, ఆ అవినీతి మచ్చని తుడుచుకునే ప్రయత్నం ఇప్పుడు చేయగలుగుతుందంటారా? గెలుపు మాత్రమే కావాలి, ఎట్లయినా గెలవాలి అనుకున్నప్పుడు మీరు దాని నుంచి బయటపడడం కష్టం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు ఇంతవరకు చెప్పలే నేను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రామరెడ్డి అని ఒక సోదరుడు బ్రహ్మాండంగా లోక్సత్తా తరపున ప్రతి గ్రామంలో ఒక 3-4 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రతి ఊళ్ళో శాఖలు, మంచి ఉద్యమం, పార్టీ నిర్మాణంతో జరిగింది. గ్యారంటీగా గెలిచే సీటు ఒకటి అనుకున్నాం, ప్రచారం కానీ మన నిబద్ధత కానీ. ఎలక్షన్లు 15 రోజుల ముందు దగ్గరికి వచ్చారు. సరే, లోక్సత్తా అంటే అభిమానం ఉంది ఓటర్లందరికీ ప్రతి ఊళ్ళో కూడా. కానీ వాళ్ళ పరిస్థితులు ఎంతో కొంత డబ్బు ఇవ్వకుండా ఓటేసే పరిస్థితి లేదు. అవతల 500 వెయ్యి చేస్తున్నారు. మీరు అనుమతిస్తే 50 రూపాయలు మనం ఇస్తే సరిపోతుంది. ఒక్క 50 చాలు. 50 వాడు 500కు సమానం జనం. కానీ 50 కూడా ఇవ్వకపోతే మాత్రం మమ్మల్ని పట్టించుకోరు. 50 రూపాయలు ఇవ్వడానికి అనుమతిస్తే నేను ఆ సీటు మీ పాదాల దగ్గర పెడతాను, లేకపోతే ఓడిపోయినట్టే అన్నాడు. నేను క్షణం ఆలోచించుకున్నా, రామ్ పోనీయండి ఆ సీట్ అన్నాను. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు తను. ఒక క్షణం ఆలోచించండి, సీటు పోనీయండి అన్నాను. ఎందుకంటే మనం ఎలా గెలిపే ముఖ్యమో, ఎట్లయినా నేను గెలవాల్సిందే అని మొదలెట్టామనుకోండి, 50తోనే మొదలవుతుంది. కానీ కోట్లు ఖర్చు పెట్టాక అవినీతి లేకుండా పరిపాలన ఉంటుంది అనుకోవటం మనం మూర్ఖత్వం. వ్యక్తులు నీతివంతంగా ఉండొచ్చు. మన్మోహన్ సింగ్ నిష్కలంక దేశభక్తులైన, ఏ రకమైన మచ్చలేని వ్యక్తిగత నిజాయితీపరుడు. కానీ ఆయన ప్రభుత్వంలో, ఆయన పార్టీలో నిజాయితీ ఉంది అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం. నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా మచ్చలేని మనిషి, ఏ ఒక్క రూపాయి కూడా ఆశించే సమస్య. 60 ఏళ్ల పాటు జీవితాన్ని పణంగా పెట్టాడు ఈ దేశం కోసం, నమ్మిన లక్ష్యాల కోసం. కానీ ఆయన పార్టీ మనవడ కోసం, ఎన్నికల్లో ప్రచారం కోసం అని చెప్పని అక్రమాలు చేయడం లేదు, డబ్బులు చేతులు మాటలేదు అనుకుంటే మనం పిచ్చివాళ్ళం మనమన్నా. కాబట్టి ఈ పార్టీలు నేను తిట్టడం, వాళ్ళ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. వాళ్ళే విలన్స్ కాదు, విక్టిమ్స్. ఒక విషవలయంలో వంచితులు. కానీ మీరు మార్పు కోసమని బావుటా ఎత్తారు. లోక్సత్తా కానీ ఆప్ కానీ మార్పు కోసం బావుటా ఎత్తాం. ఎవరు బలవంతంగా జేపీ గారు మీరు రాజకీయాలు నన్ను కోరారా? అడగలేదు. నేను ఎవరు బతిమని అడగలేదు కదా. మార్పు చూపెట్టాలి. ఈ మార్పు రాకపోతే దేశ నాశనం అవుతుంది. మనం దీనిలో ఉద్యమాల్లోకి దిగి దీనిలోకి వచ్చాం. మరి నేను మార్పుని చేతల్లో చూపెట్టకపోతే, నేను కూడా గెలుపు అనేటువంటి దానికి లొంగిపోయి ఎట్లా కొట్టి గెలుపు వస్తే చాలు, ఏమైనా పర్లేదని నేను అనుకున్నట్టయితే ఇంకా నేను కూడా సమస్యలో భాగమే కదా. మిగతా వాళ్ళకంటే చెడ్డవాళ్ళని అంటలా, తప్పదు. బహుశా మిగతా వాళ్ళకంటే కొంచెం మెరుగాము. నాకు వాస్తవాలు తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడినాం. మిగతా వాళ్ళకంటే కొంచెం మెరుగాము డబ్బుల విషయంలో. కానీ దీనిలో ఒక సగం పాతివ్రత్యం సగం ఉండదు. చిన్న చిన్న సాంకేతికమైన పొరపాట్లు జరగడం వేరు, మౌలికంగా అవినీతిలో, డబ్బుల పంపిణీలో, అక్రమాల్లో భాగస్వాములు కావటం వేరు. కాబట్టి మిగతా పార్టీల కంటే ఎక్కువగా తిట్టడం అన్యాయం. కానీ దాని వ్యవస్థని మార్చడానికి ఒక మార్గాన్ని చూపెట్టే అవకాశం దీనివల్ల కొంతైనా వచ్చింది కదా. దోహదం చేసే బదులు సమస్యలో భాగమైనారే. రేపొద్దున ఇంకోళ్ళ ప్రయత్నం చేసినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోరే. అంతే కదా. చూసామయ్యా, అదొకటి చూసాం. ఇప్పుడు ఆప్కి రేపొద్దున ఢిల్లీ అసెంబ్లీలోనో పంజాబ్లోనో సీట్లు వస్తేనే అసలు దాని గురించి పట్టించుకునేది. అది లేదనుకోండి, ఆప్ మాట ఎవరో పట్టించు. ఎందుకంటే ఆ విశ్వసనీయత కోల్పోయారు. ఇవాళ లోక్సత్తాకి ఒక్క సీటు లేదు, ఒక్క ఓటు లేదు, మానేసాం, అంతా బయటకు వచ్చేసాం. కానీ లక్షల మంది ఈ దేశంలో వింటున్నారు. విశ్వసనీయత పోలా, నిలకడ పోలా, దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో స్పష్టమైన అవగాహన పోలా. దాన్ని కాపాడుకోలేకపోతే ఓట్లు వచ్చిన కాలం రాజకీయంగా రెలవెంట్గా ఉంటారు. ఏముంది, ముక్కు మొహం తెలియని వాడు కూడా కార్పొరేటర్ అయితే రెలవెంట్గా కనిపిస్తాడు 2 రోజులు. ఆ తర్వాత ఎవరు ఎవరు పట్టుకుంటారు, ఎవరు అంటూ కూడా తెలియదు మనకి. అది ఉపయోగం ఏంటి? పదవే పరమార్థం అనుకుంటే ఎట్లాగా? దేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది, పరిపాలన ఏమవుతుంది, అది కదా పరమార్థం. అది మర్చిపోయి పదవే పరమార్థం చేసుకున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.